హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అక్షిత. సో ఈరోజు మా విలేజ్కి వెళ్తున్నాను. ఎట్లా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అండ్ ఇప్పుడు మాకు బోరింగ్గా ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు. సో వచ్చేటప్పుడు మేమేం తిని రాలేదు, అందుకే మధ్యలో ఆగి టిఫిన్ చేశాను. నేను ఇడ్లీ తీసుకున్నాను. యాక్చువల్గా నా ఫేవరెట్ దోశ, బట్ దోశ లేదని ఇడ్లీ తీసుకున్నాను. తర్వాత మేము కాఫీ కూడా తాగాను. టిఫిన్ చేసి అలా బయటికి రాగానే ఇలా పిక్కల్స్ కొని చెగొడీలు అలాంటివి పెట్టారు. సో సైడ్కి చూస్తే ఇక్కడ నాకు లస్సీస్ కనిపించాయి. సో మ్యాంగో లస్సీ తీసుకుందాం అనేసి తీసుకున్నాను కూల్గా. అండ్ ఇందాక చెప్పాను కదా మా విలేజ్కి వెళ్తున్నానని. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో ఫంక్షన్ ఉందంట. సో మా డాడీ ఒక్కడే వెళ్తున్నాను. మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి ఈసారి మా డాడీ వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే మాకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ బయట యాక్చువల్గా హాస్టల్ చాలా పెద్దగా ఉంది, చాలా మంచి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా మేము కార్ ఎక్కి వెళ్తున్నాము. అండ్ మా కజిన్ సిస్టర్ అని చెప్పాను కదా, నాకు అర్థమవుతుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ మా డాడీ వచ్చేసి అక్కడ దింపేసి వెళ్తా అన్నాడు. సో చాలా అర్జెంట్, ఇప్పటికీ లేట్ అయిపోయింది అనేసి బస్ స్టాప్లో డ్రాప్ చేశాడు. అండ్ ఇందాక చెప్పాను కదా కజిన్ సిస్టర్ అని. సో మా అత్తమ్మ వాళ్ళ కూతురు తిను. సో మమ్మల్ని పికప్ చేసుకోనికి వచ్చింది స్కూటీ మీద, పక్కనే అంట ఇల్లు వాళ్ళది. సో మేము ఇంకా అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళగానే అత్తమ్మ వండేసి మాకు థమ్స్అప్ పోసింది. ఇక్కడ కూర్చుని చూడు అత్తమ్మ, అండ్ ఇక్కడ పక్కన ఉన్న ఆమె వాళ్ళ ఇంటి పక్కన ఆమె. సో అలా థమ్స్అప్ తాకుండా కూల్గా కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఈవినింగ్ బోర్ కొడుతుంది అనేసి అక్కడ పక్కన ఉన్న పార్క్ కూడా వచ్చేసాం. మా అత్తమ్మ చూడండి హాయ్ చెప్తుంది. పార్క్ని అలా అటు ఇటు చూస్తున్నాము. యాక్చువల్గా మా విలేజ్ ఎక్కడో తెలుసా, మిర్యాలగూడ. మీకు తెలుసుంటే ఓకే కామెంట్ చేయండి ఎవరికెవరికి తెలుసు. సో ఇలా నార్మల్గా అటు ఇటు తిరిగి వ్లాగ్స్ కూడా చేస్తాను. అండ్ ఇక్కడ నేను జారబండ కూడా జారాను. అండ్ ఇక్కడ మనకి ఎక్సర్సైజ్కి అవి పెడుతూ ఉంటారు కదా, సో అవి కూడా చేసాము. కొద్దిసేపు అలా అటు ఇటు ఆడుకున్నాను. అండ్ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే ఉంటుంది. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము మేము. అక్కడ తీయలేదు వ్లాగ్ ఎందుకంటే ఫుల్ రెయిన్ పడుతుంది. సో అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడికి మా డాడీ కూడా వచ్చాడు అక్కడికే. సో అక్కడి నుంచి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికే బయలుదేరిపోయాము. ఇంకా మా మమ్మీ మా డాడీ మా అత్తమ్మ కార్లో వస్తున్నారు. మేమేమో ఇలా స్కూటీ మీద వస్తున్నాం ఎందుకంటే రెయిన్ తగ్గిపోయింది అనేసి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బాయ్.